జీవన్ రెడ్డి కథ అంతా ఇంటర్ గారు మీకు ఒక కథ చెప్తా. కాసుల బ్రహ్మానంద రెడ్డి ఇందిరాగాంధీ కోపంతో రెడ్డి కాంగ్రెస్ పెట్టిండు, దుఃఖమే బంద్ అయిపోయింది. తర్వాత మర్రి చెన్నారెడ్డి నేషనల్ డెమోక్రాట్ పార్టీని ఒక అమెరికన్ జెండా పెట్టి పార్టీ పెట్టిండు. పార్టీ బంద్ చేసిండు, తిరిగి కాంగ్రెస్లోకి వచ్చిండు. నాదెల్ల భాస్కరరావు ఎన్టీ రామారావు లేపిండు, తిరిగి మళ్ళీ పార్టీ పెట్టిండు, కాంగ్రెస్లోకి వచ్చిండు. కేశవరావు బీఆర్ఎస్లో పోయిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. డి శ్రీనివాస్ బీఆర్ఎస్లో పోయిండు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు. కేంద్ర మంత్రి శివశంకర్ చిరంజీవి పార్టీలో పోయిండు, కాంగ్రెస్ మీద కోపంతో ఖతం అయిపోయిండు. విన్నారా? ఇప్పుడు జీవన్ రెడ్డి పోయిండు, ఏం పరకు పడుతుందిరా పోయిండు. నీకు 17 సార్లు బీఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. విన్నావా? నువ్వు నా అలిగిపోతే నడవది. వారేవా మొన్న రేవంత్ రెడ్డి కొత్త కొత్త పోరాటాలకు ఇచ్చి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చి గెలిపించాడు. అంత గాడ్పు తయారు చేసినా కూడా ఆ గాడ్పులకు గెలవాలి. ఇక మన నువ్వెక్కడ పెద్ద నాయక అయ్యో. సరేగా నువ్వు కేసీఆర్ చేతిలో బలికా బకరా ఏడుతుంది పోయినావు. చలో మంచిదే, రైట్.